హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను చూపిస్తుంది పెన్సిల్ కోన్ అండి. పెన్సిల్ కోన్ చేయడం అంత ఈజీ కాదండి, ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకు పెన్సిల్ కోనే మామూలుగా కూడా చేసుకోవచ్చు కదా అనొచ్చు, కానీ పెన్సిల్ కోన్ బ్రైడల్స్లో బాగా యూజ్ అవుతుందండి. ఫిగర్స్ వేయడానికి, ఎలిఫెంట్స్, పికాక్స్ వేస్తారు చూడండి, వాటికి చాలా బాగా యూజ్ అవుద్ది పెన్సిల్ కోన్. ఈ పెన్సిల్ కోన్తో ఫిగర్స్ చాలా నీట్గా వస్తాయండి, ఎందుకంటే టిప్ చాలా సన్నగా ఉంటుంది, ప్లస్ పట్టుకోవడం కూడా ఈజీ అన్నమాట. బ్రైడల్స్లో ఎక్కువ బ్రైడ్స్ది ఇంకా గ్రూమ్స్ది ఫిగర్స్ అడుగుతూ ఉంటారు. దానివల్ల మనకి పెద్ద కోన్స్ అయితే అంత ఈజీగా రాదు వేయడానికి. ఇవైతే చాలా ఈజీగా వస్తాయి, ఎందుకంటే బ్రైడల్స్లో మ్యాక్సిమం గ్రూమ్ ఇంకా బ్రైడల్ ఫిగర్ వేయమని చెప్తారు. వాటిలో ఐస్, నోస్, లిప్స్ రావాలి అంటే అంత ఈజీ కాదండి. టిప్ కంపల్సరీ సన్నగా ఉండాలి, థిన్గా ఉండాలి. మ్యాక్సిమం చాలామంది మిస్టేక్ చేసేది ఫేస్లో ఐస్, లిప్స్ డ్రా చేయడంలోనే అండి. అలా మిస్టేక్ అవ్వకూడదంటే కోన్ పెన్సిల్ కోన్ అయి ఉండాలి, లేదా థిన్, ఒకవేళ పెద్ద కోన్ అయినా సరే దాని టిప్ థిన్గా ఉండాలి. నేనైతే పెన్సిల్ కోనే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే పెన్సిల్ కోన్ అయితేనే మనకి ఈజీగా అవుద్ది, పట్టుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఉండదు. చూడండి, పెన్సిల్ కోన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదే పెన్సిల్ కోన్. పిన్ మాత్రం కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే లీక్ అయిపోద్ది. ఇది పెన్సిల్ కోన్ కాబట్టి చాలా టైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. కొన్ని లైన్స్, హమ్స్, స్పైరల్స్ ఎంత సన్నగా వస్తాయి చూడండి. స్పైరల్స్ చూడండి. నెక్స్ట్ చాలామంది క్లయింట్స్ కూడా తిన్నగానే ఇష్టపడతారండి మెహందీ. థిక్గా ఉంటే అస్సలు మన దగ్గరికి రారు, మళ్ళీ నెక్స్ట్ క్లయింట్ మన దగ్గరికి రారు. చూసారు కదా స్పైరల్స్ ఎంత నీట్గా వస్తున్నాయో. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ కొట్టండి చాలు.